నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ వినోద్. గత కొద్ది రోజుల నుండి మనం చూస్తూనే ఉన్నాం గోవా బండ్ ఎంత హల్చల్ చేసిందో. అంటే ఎక్కడ లేని ఏ సమస్యలు లేనట్టు అందరూ దీనిపైన పడి దీన్ని మామూలుగా హల్చల్ చేయలేదు. అంటే ఒక రకంగా అతనికి సపోర్ట్ చేస్తా ఉంటే ఇంకొక రకం వాళ్ళు ఇతనికి సపోర్ట్ చేస్తున్నారు. దీనిలో తప్పెవరిది ఒప్పెవరిదని కొన్ని కొన్ని ప్రశ్నలు మనం చూసుకుంటే కొన్ని సందర్భాలలో ఈ కోవా బండ్‌కు సంబంధించినటువంటి వలి ఎవరైతే ఉన్నారో, వలిది తప్పని కొంతమంది అంటుంటే, లేదు బాలాజీ గౌడ్‌ది తప్పని కొంతమంది అంటున్నారు. అంటే బాలాజీ గౌడ్ గురించి అందరికీ తెలిసి ఉండకపోవచ్చు నాకు తెలిసి. ఎందుకంటే అతను చేసిన అరాచకాలు, అతను చేసిన మోసాలు అన్నీ ఇన్ని కావు. ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. మనం గత ఒక సంవత్సరం క్రితం మనం వెనక్కి వెళ్తే బాసర్‌లో తాగుబోతుల వ్యవహారం అనేది ఒకటి తెరపైకి తీసుకొనొచ్చింది బాలాజీ గౌడే. అది ఒక ఛానల్‌లో పనిచేస్తున్నప్పుడు అక్కడికి వెళ్ళి అక్కడ బాసరకు అంటే ఆ బాసర టెంపుల్‌కి ఏదైతే ఉందో దానికి కొంచెం సమీప దూరంలోనే మద్యం సేవిస్తున్నారు. మందుబాబుల ఆగడాలు ఎక్కువైపోతున్నాయని చాలా హల్చల్ చేశాడు. అప్పుడు జరిగినటువంటి సంఘటన అది ఇప్పుడు తెరపైకి వస్తుంది. ఎలా అంటే బేసిక్‌గా అక్కడ ఉండేటువంటి బాసరకు సమీపంలో ఒక 2, 3 కిలోమీటర్ల దూరంలో ఇలాంటివి అంటే ఏ టెంపుల్‌కెళ్ళినా కూడా టెంపుల్ దర్శించుకున్న తర్వాత కిందికొచ్చి తన వంట వార్పు చేసుకొని తినేసి తన ఊరు అంటే తన ఏదైతే ఊర్లో ఊర్లోకి వెళ్ళిపోతారు పర్యాటకులు. ఆ సందర్భంలలో ఇప్పుడు కొండగట్టు చూసుకుంటే పైన దర్శనం చేసుకొని కిందికొచ్చి బేతాళునికి కోడిని కోసి అక్కడ మామూలుగా కుటుంబ సభ్యులందరూ కలిసి తాగి తిని వెళ్ళిపోతారు. అలాగే ఇక్కడ కూడా సరస్వతి అమ్మవారి టెంపుల్ దగ్గర కూడా ఒక 2, 3 కిలోమీటర్లు అంతకన్నా ఎక్కువనే ఉంటుంది. ఆ పరిసర ప్రాంతాలలో అంటే దర్శనం బాగా జరిగిందని, లేదు అంటే కోరిన కోరికలు కూడా తీరిపోయాయని కొంచెం పార్టీలాగా చేసుకొని ఎంజాయ్ చేసి వెళ్ళిపోతుంటారు. అలాంటి కోవాకు చెందిన ఈ వీడియోనే ఇది. ఎందుకు అంటే 10 మంది కలిసి ఒక బీర్ బాటిల్ తాగడం ఇది నమ్మశక్యంగా లేదు. కావాలి అంటే అప్పుడు అక్కడ ఏదో ఇష్యూ జరిగింది. అంటే కొంచెం తప్పు జరిగిందనే నేనంటాను. కానీ మరీ ఇంత ఇష్యూ ఏం కాలేదు. అక్కడ ఉండేటువంటి కొంతమంది టెంపుల్‌కి సంబంధించిన వారు కొంతమంది మాట్లాడారు. అప్పుడు బాలాజీ గౌడ్‌కి చాలా బలంగా కౌంటర్ ఇచ్చారు. అంటే ఇక్కడ ఏ తప్పు జరగట్లేదు, నువ్వు కావాలని ఇష్యూ చేస్తున్నావు, ఇలా చేస్తే బాగుండదు అని ఈ బాలాజీ గౌడ్‌కు సంబంధించినటువంటి దిష్టి బొమ్మ కూడా దగ్ధం చేసిన పరిస్థితులు మనం చూస్తూనే ఉన్నాం. అలాగే ఇంకొకటి ఏంది అంటే ఇతను డబ్బులు అడిగినట్టు ప్రూఫ్లు కూడా కొన్ని బయటకు వచ్చాయి. అంటే అక్కడ ఉండేటువంటి పరిస్థితులు చిత్రీకరించే సమయంలో కొంతమంది వ్యక్తులు కెమెరామ్యాన్ పైన దాడి చేశారు. ఆ దాడిలో కెమెరా కొంచెం ఖరాబ్ అయిపోయింది. సో దానికి సంబంధించిన డబ్బులు 45,000 అడిగాడు. సరే అక్కడ వరకు బాగానే ఉంది. ఎందుకంటే కెమెరా ఖరాబ్ అయిపోయింది. తప్పైనా రైట్ అయినా కూడా వాళ్ళదే తప్పు కాబట్టి డబ్బులు ఇచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి అది అడగాల్సిందే. బయట చేపిస్తేనే 25 నుంచి 30 అంటున్నారు. సర్వీసింగ్ పోతే ముంగట లెన్స్ ఉంటుందా, ముంగట లెన్స్ ఏదైతే ఉంటుందో అది మొత్తం రెండు నట్లు వీకాయి. అది రీపీకింది. బాడీ మొత్తం అది మచ్చలు వాసిందన్న ఆయన తిప్పిన దానికి. సరే గౌడ్ సాబ్ ఎంత ఇవ్వమంటారు అడిగేసి పోనీ పిలిపించేద్దాం. ఇప్పుడు మాట్లాడు ఏమంటారు, సరే చేపిస్తానంటే ఓకే, లేదంటే నువ్వు మాట్లాడితే మంచి ఉంటుంది. రాజకీయ నాయకులు నేను మాట్లాడితే ఎట్లుంటుంది? సరే నాకు అమౌంట్ అని చెప్పమని కదా. హలో చూపిస్తే 40,000 అవుతుంది అన్నాడు. ఓకే, ఇప్పుడు ఎంత ఒక 20,000 మాట్లాడాలా? 45,000 రూపీస్ అవుతాయి. బయట చేస్తే 25,000 అవుతాయి, షోరూమ్లో వేస్తే 45,000 అవుతాయి అని చెప్పి నువ్వని ఆ మీడియేటర్కి నాకేమి ఇస్తారని చెప్పి మాట్లాడి ఇవన్నీ వీడియోస్ నా దగ్గర ఉన్నాయి. కానీ అంతకు మించి అడిగాడు. అంటే ఈ ఇష్యూను నేను
టెలికాస్ట్ చేయొద్దు అంటే, లేదు అంటే ఇష్యూ గురించి మర్చిపోవాలంటే నాకు డబ్బులు ఇవ్వాలి. ఇలాంటి ప్రలోభాలకు గురి చేశాడు బాలాజీ గౌడ్. అంటే ఇతను చేసిన ఆ పనులు ఏవైతే ఉన్నాయో, అంటే ఇతను ఈ ఒక్క ఛానల్‌లోనే కాదు, ఇతను గత 2, 3 ఛానళ్ళలో వర్క్ చేశాడు. అన్ని ఛానల్‌లో కూడా ఇలాంటివే, అంటే రియల్ ఎస్టేట్‌కు సంబంధించినవి కావచ్చు, లేదు అంటే ఇంకా వేరే ఏదైనా మహిళలను వేధించడం కావచ్చు, ఇలా అన్ని రకాలుగా ఇతను మొత్తానికైతే డబ్బులు సంపాదించాలి. ఒక మీడియా ముసుగులో ఉండి సాధ్యమవుతుంది అనేది గ్రహించి దీంట్లోకి వచ్చేసి హిందూ మతం పేరిట, అంతే హిందువుగా ఒక ముద్ర వేసుకొని, కట్టర్ హిందూ, అది మామూలు హిందూ కాదు. అంటే ఎక్కడ ఏ తప్పు జరిగినా కూడా ఇతను వెళ్ళి ప్రశ్నించే లాగా ఇతను తయారు చేసుకున్నాడు. అలా తయారు చేసుకొని ఇతను ఎక్కడన్నా తప్పు జరిగితే, లేదు అంటే హిందువుల పైన ఏదన్నా అఘాయిత్యం కానీ, లేదంటే టెంపుల్కి సంబంధించిన ఏదైనా జరిగితే అక్కడికి వెళ్ళి బలంగా ప్రశ్నించేవాడు. కొంచెం వాళ్ళు వెనకడుగు వేయడం కానీ, లేదంటే అక్కడ నిజంగానే తప్పు జరిగితే ఇతను డబ్బులు డిమాండ్ చేసేసి ఆ యొక్క సమస్యను పరిష్కరించేవాడు, అంటే డబ్బుల రూపంలో. ఇది ఇలా ఉంటే ఇంకొకటి అలిగేషన్ ఏముంది అంటే, ఒక షాప్కి ఒక అమ్మాయి సెల్ ఫోన్ ఖరాబ్ అయిందని వచ్చి తన సెల్ ఫోన్ మంచిగా చేపియమని షాప్ ఓనర్కి ఇస్తుంది. అదే క్రమంలో షాప్ ఓనర్కి ఇతనికి పరిచయం ఉండి ఆ అమ్మాయి వాడుతున్నటువంటి మొబైల్లో ఈమెయిల్ ఐడి కానీ, లేదు అంటే ప్రైవేట్ కొన్ని ఫోటోలు ఇతను తీసుకొని బ్లాక్మెయిల్ చేయడం జరిగింది. ఆ అమ్మాయి చావు అంచుల దాకా వెళ్ళి మెల్లమెల్లగా కోలుకొని ఇప్పుడు అంతా సెట్ అయిపోయింది. ఆమె దగ్గర చాలా అంటే చాలా వరకు డబ్బులు గుంజుకున్నాడని కొన్ని కథనాలు కూడా వెలువడ్డాయి. ఏది ఏమైనా బాలాజీ గౌడ్‌కు సంబంధించినటువంటి ఈ ఉదాంతం ఏదైతే ఉందో, ఇది ఒక రకంగా అతను హిందూ ముసుగులో ఉండి మీడియాను వాడుకొని డబ్బులు సంపాదిస్తున్నాడు అని అర్థమవుతుంది. ఎందుకు అంటే నిన్న హల్దీరామ్‌లో ఇంకొక విషయం చూసుకుంటే, నిన్న హల్దీరామ్‌లో ఒక స్వీట్ బాక్స్‌లో ఎక్స్‌పైరీ డేట్ అయిపోయింది ఉంది. స్వీట్ ఖరాబ్ అయిపోయింది ఉంది. మరి ఈ విషయం అతనికి తెలియదా? పోనీ తెలిసి తెలియనట్టు ఉంటున్నాడా? ఎందుకు అంటే హల్దీరామ్‌కి సంబంధించినటువంటి ఈ బ్రాంచెస్ ఎన్నైతున్నాయి, 76 బ్రాంచెస్ ఉన్నాయి. సో దాంట్లో పెద్ద పెద్ద వాళ్ళు ఇన్వాల్వ్ అయిపోతుంటారు. సో నాకు తెలిసి ఇతనికి పెద్ద అమౌంటే వచ్చే అవకాశం ఉంటుంది. కానీ దీనిలోకి ఎందుకు వెళ్ళలేదు? ఎందుకు అంటే అంత పెద్ద వాళ్ళతో పెట్టుకుంటే తర్వాత పరిస్థితులు ఎలాగుంటాయో ఇతనికి తెలుసు ఆల్రెడీ. అందుకే ఇతను చిన్న చిన్న వాళ్ళతోనే పెట్టుకునే అవకాశం ఉంటుంది. ఎందుకు అంటే చిన్న వాళ్ళైతే ఏం చేయలేరు, ఎక్కడికి వెళ్ళలేరు. సరే ఎక్కువ దూరం వెళ్ళినా కూడా ఆర్థిక స్తోమత వల్ల మళ్ళీ తిరిగి వెనుకకే వస్తారు, నా దగ్గరికే వస్తారనే ఉద్దేశంతోనే ఇలా చేస్తున్నాడు. అంతేగాని ఇతను ఏదో హిందువుల కోసం కొట్లాడడం కానీ, లేదు అంటే హిందూ మతంలో ఉండే అటువంటి ఏదైనా తప్పు జరిగితే దానికోసం కొట్లాడే మనస్తత్వం ఇతనిది కాదు. ఇంకా ఇతని గురించి చాలా రకాలుగా బయటకు వస్తున్నాయి. ఇదే క్రమంలోనే సరే ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఇప్పుడు ఈ ఛానల్లో జాయిన్ చేయించుకున్నటువంటి ప్రియా చౌదరి గారికి తెలియదా? ఆమె కూడా ఒక ప్రముఖ ఛానల్లోనే వర్క్ చేసింది. అక్కడే వీళ్ళిద్దరికి పరిచయం ఏర్పడి ఓన్గా స్టార్ట్ చేసింది ప్రియా చౌదరి. అంటే వీళ్ళిద్దరు అనుకోనే ఒక ఛానల్ని స్టార్ట్ చేశారు. హిందూ మీద డబ్బులు ఎలా సంపాదించవచ్చు అనేది వాళ్ళు ఒక గ్రూపుగా ఏర్పడి ఇలా చేస్తున్నారు. ఈ ఛానల్ స్టార్ట్ చేసేందుకు కూడా ఆమె ఒక రకంగా హిందువుల గురించి కొట్లాడదామని, కానీ అది ఎంత దూరం పోతుంది అనేది ఆమెకు కూడా తెలియనటువంటి పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే నువ్వు కొట్లాడు హిందువుల పైన కానీ, లేదు అంటే హిందువులకు ఏమన్నా తప్పు జరిగినా కూడా, లేదు అనుకుంటే హిందువుల పైన ఏదన్నా అఘాయిత్యాలు ఏర్పడినా కూడా నువ్వు దాని గురించి కొట్లాడాలి. కానీ చిన్న చిన్న వ్యాపారాల పైన, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేటువంటి ఇతర మతస్థుల పైన కొట్లాడితే అది కరెక్ట్ కాదు. ఎందుకు అంటే వీళ్ళు 10-20 కోసమే, బతుకు తెరువు కోసం ఇంత దూరం వచ్చి తన కుటుంబ సభ్యులను వదిలిపెట్టేసి 10 రూపాయలు సంపాదించుకుందామని ఎంత దూరం వచ్చి అమ్ముకుంటున్నారే తప్ప ఏదో కోట్ల వస్తాయని ఈ పని చేయట్లేదు. సో ఏది ఏమైనా కూడా ఈ బాలాజీ గౌడ్ చేసిన అరాచకాలు అన్ని ఇన్ని కావని మనకు తెలుస్తుంది. సో ఇతనికి ఎంత దూరం ఉంటే, ఇతన్ని అసలు పట్టించుకోకపోతేనే
బెటర్ ఆప్షను. ఎందుకంటే ఇతని గురించి ఇంకా వీడియోలు తీయడం గానీ, లేదంటే ఇతని గురించి పట్టించుకోవడం మొదలుపెడితే ఇతను ఇంకా రెచ్చిపోయే ప్రమాదం ఉంటుంది. సో, ఇతని గురించి ఎంత తొందరగా మర్చిపోతే అంత బెటరు. సో, ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.